వాయువు జలములు అన్ని మనకిచ్చినాడు. అగ్ని వాయువు జలములు అన్ని మనకిచ్చినాడు. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. సర్వజనులారా ఆలకించుడే, సత్యమైన దేవుని గమనించుడే. సర్వజనులారా ఆలకించుడే, సత్యమైన దేవుని గమనించుడే. సామాన్యులేమి సామంతులేమి సామాన్యులేమి సామంతులేమి ధనికులు దరిద్రులు లోక నివాసులు ఎవరైనా, ధనికులు దరిద్రులు లోక నివాసులు ఎవరైనా యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసు మహారాజుకే. ప్రియమైనటువంటి అన్నలారా అక్కలారా, మీ అందరికీ ఈ ఉదయ కాలమున యేసయ్య నామములో శుభములు తెలియపరుస్తున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రేమ అయి ఉన్న దేవుడు తన ప్రేమను గ్రహించక అనేక మంది నశించిపోతున్నారని, దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేసి పాపములో పడి పాడైపోతున్నారని, ఈ ప్రజలను రక్షించడానికి దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. ఆయనే యేసు క్రీస్తు. కనుక యేసు క్రీస్తు ఈ లోకానికి రక్షకుడిగా అవతరించిన గొప్ప మెస్సయ్య. ఆయనను నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక ప్రియమైన అన్నలారా అక్కలారా, యేసు క్రీస్తు నిజమైనటువంటి దేవుడు. యేసయ్యను నమ్ముకున్న వారికి శాంతి సమాధానము పాప క్షమాపణ దొరుకుతుంది. ఈ లోకంలో మనం ఎన్ని చేసినా ఎక్కడికి వెళ్ళినా మన పాపములు క్షమించబడవు. కనుక పాపములు క్షమించడానికి, మనిషి దోషము నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువులకు మాత్రమే హక్కు ఉంది. పాపములు క్షమించి మనుషులందరినీ శాంతి మార్గంలో నడిపించి మోక్షానికి దారి చూపించేటువంటి గొప్ప రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియమైన అన్నలారా, తెలుసుకునండి, యేసుక్రీస్తును నమ్ముకునండి, పాప క్షమాపణ పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.